నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సుమారు 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడిన సమయంలో ఈ హెచ్చరిక చేశారు. సైనిక చర్య ప్రభావం ఇరాన్, దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కీలక టెలిఫోన్ సంభాషణ జరిగింది. దాదాపు 90 నిమిషాల పాటు అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్ యుద్దం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. దీనివల్ల దౌత్యపరమైన శాంతి చర్చలకు అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై మరోసారి సైనిక చర్యలకు దిగితే మాత్రం ఇరుగు పొరుగు దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలకు రష్యా కట్టుబడి ఉందని పుతిన్ ఈ సందర్భంగా ట్రంప్నకు స్పష్టం చేశారు. మాస్కో చొరవతో రష్యా, అమెరికా అధ్యక్షుల మధ్య ఈ సుదీర్ఘ ఫోన్ కాల్ జరిగినట్లు క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ఈ చర్చలు అత్యంత స్పష్టంగా వాణిజ్యపరమైన కోణంలో సాగాయని తెలిపారు. 5వ ఏట అడుగుపెట్టిన ఉక్రెయిన్ యుద్దంపైన ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ట్రంప్ కోరిక మేరకు రష్యా దళాల ప్రస్తుత పరిస్థితిని పుతిన్ వివరించారు. సరిహద్దుల్లో తమ బలగాలు వ్యూహాత్మకంగా పైచేయి సాధించి శత్రు స్థానాలను వెనక్కి నెట్టివేస్తున్నాయని ఆయన తెలిపారు. ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగించే విధానాలను అవలంబిస్తున్నారని ట్రంప్, పుతిన్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఉషకోవ్ వెల్లడించారు. మే 9న జరిగే విక్టరీ డే వేడుకల సందర్భంగా ఆ ఒక్కరోజు కాల్పుల విరమణ ప్రకటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ తెలపగా ట్రంప్ దానికి మద్దతు పలికారు. రెండో ప్రపంచ యుద్దంలో జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా ఏటా మే 9న విక్టరీ డే నిర్వహిస్తుంది. అయితే ఉక్రెయిన్ దాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈసారి మాస్కోలో జరిగే సైనిక కవాతును కేవలం ముందు జాగ్రత్త చర్యగా నిరాడంబరంగా నిర్వహించాలని క్రెమ్లిన్ నిర్ణయించింది.